పెళ్లి తర్వాత హీరోయిన్ కీర్తి సురేష్ కెరీర్ పరంగా తన దూకుడును పెంచింది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న కీర్తి ప్రస్తుతం సూర్య హీరోగా, వెంకీ అట్లూరి డైరెక్టర్గా వస్తున్న సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. పాన్ ఇండియా రేంజ్లో రెడీ కానున్న ఈ సినిమా కోసం కీర్తి మామూలుగా ఎదురు చూడట్లేదండోయ్. కీర్తి సురేష్ ఈ అమ్మడు పేరు చెబితే మహానటి సినిమానే గుర్తుకు వస్తుంది. మూవీలో సావిత్రిగా నటించి అందరి మన్ననలను అందుకుంది. ఇక కీర్తి సురేష్ టాలీవుడ్ టాప్ హీరోల సరసన కూడా నటించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. అప్పట్లో కీర్తి సురేష్ ను వరుస హిట్స్ పలకరించినా ఇప్పుడు మాత్రం హిట్ దొరకటం కష్టంగా మారింది. గత కొంతకాలంగా టాలీవుడ్ లో కూడా అవకాశాలు దక్కించుకోలేకపోతుంది. టాలీవుడ్ సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ కోలీవుడ్, బాలీవుడ్ లో మాత్రం పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతుంది. మొదట్లో పద్ధతిగా ఉన్న కీర్తి సురేష్ ఇటీవల గ్లామర్ డోస్ కూడా పెంచింది. పెళ్లైన తర్వాత అమ్మడు గ్లామర్ షోలకు దూరంగా ఉంటుందని అంతా అనుకున్నారు. దీనికి భిన్నంగా ముందు కంటే మరింతగా గ్లామర్ షోలు చేస్తూ రెచ్చిపోతోంది. గత సంవత్సరం అట్లీ నిర్మాణంలో విడుదలైన బేబీ జాన్ చిత్రం ద్వారా హిందీలోకి అడుగుపెట్టింది కీర్తి సురేష్. ఆ చిత్రంతో కీర్తి బాలీవుడ్ లో సత్తా చాటాలని అనుకుంది. కానీ మూవీ పరాజయం చెందటంతో తిరిగి దక్షిణాది సినిమాలపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారట. రీసెంట్ గా కీర్తి సురేష్ మరో జాక్ పట్ కొట్టినట్టు తెలుస్తోంది. సార్, లక్కీ భాస్కర్ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందనున్న చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించనున్నారట. సూర్య 46వ సినిమాగా ఈ చిత్రం రూపొందుతుండగా ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ నడుస్తోంది. 7 ఏళ్ల క్రితం సూర్య, కీర్తి సురేష్ కాంబినేషన్ లో గతంలో ఒక సినిమా వచ్చింది. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో వచ్చిన ఓ సినిమాలో వీరిద్దరూ జంటగా నటించారు. కానీ ఆ సినిమా డిజాస్టర్ అయింది. ఈ సినిమా వచ్చిన దాదాపు 7 సంవత్సరాల విరామం తర్వాత మళ్లీ సూర్యతో కలిసి నటిస్తోంది. మరి ఈ చిత్రంతోనైనా అమ్మాడి ఫేట్ మారుతుందో లేదో చూడాలి.